వింధ్య పర్వతానికి దగ్గరలో ఉండే అడవిలో ఏకలుడైన కిరాతుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు అడవిలో చెట్లు నరికి మొక్కలు చేసి వాటిని నమ్ముకుంటూ బతికేవాడు. ఒకనాడు అతను మంచిగంధపు చెట్టును నరుకుతుండగా చెట్టు కింద ఉన్న పుట్టలోంచి ఓ పాము బయటకు వచ్చింది. ఓ మానవుడా, ఈ చెట్టు నాకు ఆశ్రయం, దీన్ని కోలదేయకు. ఈ చెట్టును కొట్టి కట్టెలమ్మినంత మాత్రాన నీ పేదరికం శాశ్వతంగా పోదు కదా, నాతో స్నేహం చేయి, నీ పేదరికం పోగొడతాను అంది పాము. సరే అన్నాడు ఏకలుడు. చెట్టు కొట్టే ప్రయత్నాన్ని మానుకున్నాడు. సర్పం అతనికి ఒక మణినిచ్చింది. దీన్ని అమ్ముకో, నీకెంతో ధనం వస్తుంది, దీన్ని అవసరం వచ్చినప్పుడల్లా రా, నీకు మణులిస్తానంటూ అతను పంపింది. అతను ఆ రత్నం అమ్మి కొన్నాళ్ళు సుఖంగా గడిపి మళ్ళీ పాము దగ్గరికి వచ్చి రత్నం తీసుకున్నాడు. అలాగ అస్తమానం పాము దగ్గర రావడం, మణి తీసుకెళ్ళి అమ్ముకోవడం. కొన్నాళ్ళకి అతని బుర్రలో ఓ చెడ్డ ఆలోచన వచ్చింది. ఈ పాము ఎప్పుడు ఒకే రత్నం ఇస్తుంది, ఎన్నిసార్లు అని అడిగేది, దీన్ని చంపి పొటను తవ్వితే అన్ని మణులు ఒకసారి తీసుకొచ్చి అనుకుని మోపిడి గడ్డి పొట్టలో కుక్కి నిప్పంటించగా ఆ పాము లోపలే మాడి చచ్చిపోయింది. అతను పొట్టను తవ్వాడు, కానీ దానిలో ఒక్క మణి కూడా అతనికి దొరకలేదు. అతను ఎంతో దుఃఖించాడు. దురాశ దుఃఖానికి చేడు.